హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం భక్షాలు చూస్తున్నామండి. వీటిని తెలంగాణలో భక్షాలు అంటారు, ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు, ఇంకా రాయలసీమలో అయితే వీటిని ఒలిగలు అంటారు. ఎంతో మెత్తగా ఇంకా పల్చగా చాలా టేస్టీగా 2 వేళ్లతో తుంచే విధంగా ఉన్నాయండి మన భక్షాలు అయితే. చాలా బాగా చేసుకున్నాము. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. మన వంట చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా మృదువుగా ఉన్నాయో భక్షాలు అయితే. నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం పచ్చిశనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట. వీటిని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉడికిస్తేనే చాలా బాగా ఉడుకుతుందన్నమాట పచ్చిశనగపప్పు అనేది. ఇది బాగా నానిన తర్వాత మాత్రమే ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉగాదికి స్పెషల్గా భక్ష్యాలు అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. ఉగాదికి స్పెషల్ అనమాట ఈ పిండి వంట అనేది. దీన్నే బొబ్బట్లు అని కూడా అంటారు కదా. ఇంకా మనం గోధుమ పిండితో చేస్తున్నాం. మెయిన్గా ఇక్కడ హెల్తీగా చేసుకుంటున్నాము. మైదా పిండి అనేది ఎక్కడ వాడట్లేదు మనము. ఎంతో హెల్తీగా చేసుకున్నాం. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అనమాట. పండు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు. అంత మెత్తగా మృదువుగా ఉంటాయి మన భక్ష్యాలు అనేది. ఈ విధంగా 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను. చిటికెడు పసుపు వేసుకొని మనం పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. మంచి కలర్ కోసం అనమాట. పసుపు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా ఉంటాయి అప్పుడే మనకి భక్ష్యాలు అనేవి. ఈ పసుపు వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనకి పైన మన పిండి అనేది కొంచెం చప్పదనం మీద లేకుండా మనం కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసిన సాల్ట్, పసుపు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక్క స్పూను సుజీ రవ్వ వేస్తున్నానండి. సుజీ రవ్వ వేసుకోవడం వల్ల కూడా మనకు బొబ్బట్లు అనేవి మంచిగా బాగుంటాయి. మంచి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మనం వాటర్ వేసుకొని తగినన్ని వాటర్తో మనం కలుపుకోవాలి. ఒకేసారి పోసేయకూడదు. కొంచెం కొంచెం వేసుకొని మనకి గోధుమ పిండి ఒక్కొక్క కంపెనీ పిండి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి, ఒక్కో దానికి తక్కువ వాటర్ పడతాయి. మనం చూసుకొని మాత్రమే వాటర్ వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి పిండినంతా కూడా. తర్వాత మనం వచ్చేసి నెయ్యి, నూనె 2 కలిపి తీసుకున్నాను నేను ఒక కప్పు అయితే. ఈ కప్పు మొత్తం కూడా మనకి పిండి కలపడానికే సరిపోతుంది. మనం భక్షాలు మళ్ళీ వేయించుకోవడానికి మనం సపరేట్గా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం పిండిని ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. 2-3 సార్లు బట్టి మనము ఈ నూనె, నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదు. ఇట్లా ఆపుతూ ఆపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు వేస్తూ ఉండాలి నెయ్యి అనేది మధ్యలో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా వేళ్ళతో మన పిండిని అయితే బాగా కలపాల్సి ఉంటుంది. మనకి ఈ భక్ష్యాలు అనేది మంచి టేస్ట్ మృదువుగా రావాలంటే కలిపే విధానంలోనే ఉంటుంది. పిండి కలపడంలోనే ఉంటుంది మొత్తం కూడా. పిండి చాలా బాగా కలపాల్సి ఉంటుంది. ఇలా 3 సార్లు వరకు ఇలా పిండి కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు. నేనైతే 2 కలిపేస్తున్నాను. ఈ విధంగా చక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది పిండి అనేది. మనం ఇక్కడ పిండిని 3 గంటల సేపు నానబెట్టాల్సి ఉంటుంది. అప్పుడే మనకి భక్ష్యాలు అనేవి చాలా బాగా మెత్తగా మృదువుగా వస్తాయి. ఇది మాత్రం కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఇంక మూత పెట్టేసి మనం 3 గంటల వరకు దీన్ని మనకు రెస్ట్ ఇచ్చేయాలి. అసలు కదిలేయకూడదు. ఈలోపు మనము పప్పు అది ఉడికించి పక్కన పెట్టేసుకుంటాము. ఈ విధంగా దీన్ని రెడీ చేసి పెట్టేసుకొని మనం పక్కన పెట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు కుక్కర్ తీసేసుకొని మనము ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకొని 1 కప్పు నానబెట్టుకున్నాం కదా మనము, 2 కప్పులు నీళ్లు పోసుకొని మనం కుక్కర్ని పెట్టేసుకుందాము. చక్కగా 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిద్దాము. ఇంతలో మనం చిటికెడు పసుపు వేస్తున్నాము. ఇది కూడా మంచి కలర్ కోసమేనమాట. ఈ విధంగా మనం కుక్కర్ పెట్టేసుకొని చక్కగా 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. అప్పుడే మనకి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఎక్కడ పలుకు లేకుండా ఉడకాలి. అప్పుడే మనకి భక్ష్యాలు చేసేటప్పుడు మన చేతికి తగలకుండా ఉంటుంది. చాలా మెత్తగా ఉండాలి. పప్పు అయితే బాగా ఉడికిపోవాలన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఎయిర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్ మూత చూడండి పట్టుకుంటే ఈ విధంగా ఉడికిపోయి ఉండాలి పచ్చిశనగపప్పు అనేది. ఏమాత్రం ఎక్కడ పలుకు అనేది అస్సలు ఉండకూడదనమాట. ఈ విధంగానే మీరు కూడా చేసేయండి. ఇంకా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకోండి. ఇంకా వాటర్ అనేది రాకుండా వాటర్ నుంచి సపరేట్ చేసేసి ఆ వాటర్ అనేది కూడా మనం పారబోయాల్సిన అవసరం ఉండదండి. వాటర్లో మనం కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని కూడా తాగొచ్చు. పప్పు ఉడికించిన వాటర్ అనేది మంచి ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి పారబోయకూడదు. ఇంకా మనం ఇప్పుడు ఇలాచీ వేసుకుంటున్నాము. ఇంకా బెల్లం వేసాను 1 కప్పు. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. చక్కగా ముందుగా దంచి పెట్టుకున్నాము. మంచి జిగురు బెల్లం తీసుకోవాలి దీనికి. ఇంకా పొడిగా ఉండే బెల్లం తీసుకోకూడదు. తెల్లగా ఉండే బెల్లం, ఉప్పు బెల్లం అనేది వాడకూడదు దీనికి. జిగురు బెల్లం అయితే బాగుంటుంది. చక్కగా మనమైతే గ్రైండ్ చేసేసుకున్నాము. మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. బెల్లము, పచ్చిశనగపప్పు, ఇలాచి ఈ 3 కలిపి మనమైతే ఈ విధంగా పేస్ట్లా చేసేసుకున్నాము. ఇలా ఉండాలన్నమాట. ఎక్కడ పలుకు అనేది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చక్కగా మనమైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి కడాయి పెట్టుకొని నెయ్యి వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఇది వేసేసుకొని కొంచెం ఇలా కలిపేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు
మనం బెల్లం అయితే పచ్చిదే వేసాం కదా, మనం ముందుగా దాన్ని ఉడికించలేదు కదా, అందుకని ఈ విధంగా కూడా మన పచ్చిశనగపప్పు బెల్లము మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఇట్లా కడాయిలో పెట్టుకొని కడాయిలో మనం వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మనము ఉండగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోవాలి, లేదంటే మనకి చేతులు కాలిపోగలవు. ఇలాగ నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి, మీరు మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ విధంగా మనకి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని లడ్డులాగా ఇట్లా చుట్టేద్దాము. చుట్టేసిన తర్వాత మనము బొబ్బట్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి, బొబ్బట్లు అనేవి చాలా బాగుంటాయి. ఈ ఉగాదికి స్పెషల్గా చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతాయి, తప్పకుండా నచ్చుతాయి అనమాట. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. మన భక్ష్యాలకి పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అది తీసుకొని మళ్ళీ కలపాల్సి ఉంటుంది. మనం ఇలా పైన నెయ్యి వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసాం కదా, 3 గంటల సేపు వరకు నాననిచ్చాను పిండిని, అందుకని ఇలా ఉంటుందన్నమాట. బాగా నానితేనే ఇలా వస్తుంది, పిండి అనేది మృదువుగా ఉంటుంది. ఇప్పుడు మనము బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండి తీసుకొని ఫస్ట్ దీన్ని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి పిండి అనేది చాలా స్మూత్గా ఇలా ఉంటుంది. కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఈ విధంగా మనం పిండిని ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఏదైతే ఉందో ఈ విధంగా మనం తీసుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో ఈ విధంగా మొత్తం చక్కగా స్టఫ్ చేసుకొని మనం ఇప్పుడు భక్ష్యాలని ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయండి. మనం నానబెట్టేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కడ కష్టపడాల్సిన అవసరమే ఉండదన్నమాట. భక్ష్యాలను చాలా సింపుల్గా చేసేయచ్చు, ఎవరైనా చేసేయచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఈ వీడియో చూసారంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాగ ఈ విధంగా మనం ప్యాన్ పెట్టేసుకొని మనం దోశలు వేసుకుంటాం కదా పెనం, అది పెట్టుకొని ఈ విధంగా వేసేయడమే. ఎంతో సింపుల్ అండి. చక్కగా మనం నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్ చేసుకొని తీసేసుకోవడమే, అంతేనండి. ఎంతో సింపుల్ అనమాట. వీటిని ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. అందులో మనం బెల్లమే వేస్తున్నాం. నెయ్యితో కాల్చండి, చాలా బాగుంటాయి. నెయ్యి లేకపోతే నూనెతోనైనా కాల్చుకోవచ్చు. ఎలా కాల్చినా మన భక్ష్యాలు అనేవి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. ఎంతో సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.